Hi everyone, welcome to our channel. Next video, Junior Intern Maths 1A, Trigonometric Ratios up to Transformation, APNet, ASNS, సేమ్ సెల్. ఓకే, ఇప్పటివరకు మన ఛానల్ ఫస్ట్గా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్. మ్యాక్సిమం మీరు ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ మందికి స్టూడెంట్స్ అండ్ ఎవరైతే ట్రిగనోమెట్రీ కావాలనుకో వాళ్ళు ఎక్కువ బేసిక్స్ నుంచి చెప్పుకుంటూ వద్దాం. ఒక రేడియంట్ సిస్టమ్, గ్రేడియంట్ సిస్టమ్ కాకుండా డిగ్రీ సిస్టమ్స్, హెక్సాడెసిమల్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అవి కాకుండా రిమైనింగ్ మొత్తం ఎవరన్నా ఇన్ కేస్ మెటీరియల్స్ కానీ క్వశ్చన్ మోడల్ పేపర్స్ కానీ ఏమైనా వీడియోస్ లింక్స్ కానీ ఫాస్ట్గా రావాలనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా. ఇన్ కేస్ లింక్ వర్క్ కాకపోతే నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని టెలిగ్రామ్లో సెర్చ్ చేయండి, వచ్చేసి డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఫాలో కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి, నవీన్ రెడ్డి అని రెడ్డి ఇన్స్టా ఐడి. ఓకేనా, నెక్స్ట్ కనిపిస్తుంది రైట్. ఓకే రైట్. ట్రిగనోమెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్. బేసిక్గా ట్రిగనోమెట్రీ అంటే డిగ్రీస్ అండ్ ట్రైగనోమెట్రీ అంటే బేసిక్గా జస్ట్ డెఫినేషన్ చెప్పుకుంటే ఆల్రెడీ 10th క్లాస్లో వచ్చేసింది. ఇది హెక్సాడెసిమల్ సిస్టమ్, సెంటీడెసిమల్. జస్ట్ ఇక్కడ వచ్చేసి నార్మల్గా మెజర్మెంట్స్ ఆఫ్ ది 3 యాంగిల్స్. అదే కదా ట్రిగనోమెట్రీలో. ట్రిగనోమెట్రీ బేసిక్గా యూజ్ చేసేదండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. బికాస్ ఆఫ్ 2 డిఫరెంట్ సైడ్స్ ఎగ్జిస్ట్ అయితే ఓన్లీ ఇక్కడ మాత్రమే యూజ్ అవుతుంది. అందుకే ఇక్కడ యూజ్ చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏబిసి, ఏబిసి. ఇక్కడ ట్రిగనామెట్రీలో 6 ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఉంటాయి. వాట్ ఆర్ దట్? ఫస్ట్ వన్ ఈజ్ సైన్ టీటా, సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, సెక్ టీటా, cosec theta. Total how many ratios? 6 trigonometric ratios are there. ఈ 6 trigonometric ratios ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసేది. అసలు ట్రిగనామెట్రిక్ ఎక్కడ యూజ్ చేస్తుంటారు రియల్ లైఫ్లో అంటే హైట్స్, డిస్టెన్సెస్, టోటల్ అంటే మనం డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయని హైట్స్ కూడా వీటిని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మెయిన్లీ ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ కన్సిడర్ టీటా లైక్ ఇయర్. టీటా ఇక్కడ కన్సిడర్ చేసామనుకోండి, దిస్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్. టీటా ఇక్కడ కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, దానికి అది ఆపోజిట్ సైడ్. ఈ టీటాకి ఇదేమవుతుంది, అడ్జసెంట్. ఇట్ ఈజ్ ఆల్వేస్ హైపోటెనియస్. ఏసీ ఈజ్ ద ఆల్వేస్ హైపోటెనియస్. ఇన్ కేస్ వీ కన్సిడర్ యాజ్ ఏ టీటా ఇయర్. టీటా ఇక్కడ కన్సిడర్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద హైపోటెనియస్ ఆల్వేస్. టీటాకు ఆపోజిటే ఉంది ఇది, సో ఇట్ ఈస్ ద ఆపోజిట్ ఈజ్ ద అడ్జసెంట్ సైడ్స్. ఈజ్ ద ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్స్. ఓకేనా. మనం 10th క్లాస్లో ఏం చేసుకుంటాం, tan 30 degrees ఫైండ్ అవుట్ చేయడం, 60 degrees ఫైండ్ అవుట్ చేయడం, 90 degrees ఫైండ్ అవుట్, 0 degrees ఫైండ్ అవుట్ చేయడం కూడా చేసుకుంటాం. బట్ ఇక్కడ అవి బేసిక్స్ మనకి ఎక్కడ అడగడు, డైరెక్ట్ వాల్యూస్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. చూడు, సైన్ టీటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీటి యాజ్ ఏ దగ్గర టీటా తీసుకుందాం. అంటే టీటా దగ్గర తీసుకుంటే దిస్ ఇస్ ద ఆపోజిట్ సైడ్, దిస్ ఇస్ ద అడ్జసెంట్ సైడ్, దిస్ ఇస్ ద హైపోటెనియస్. కన్ఫామ్గా ట్రిగనామెట్రీ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాత్రమే యూజ్ చేస్తాం. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏం రాయొచ్చండి, ఆపోజిట్ బై హైపోటెనియస్. సైన్ టీటా నథింగ్ బట్ ఆపోజిట్ బై హైపోటెనియస్. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు, కాస్ టీటా యాజ్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనియస్. సో టాన్ టీటా నథింగ్ బట్ ఏం రాయొచ్చండి, సైన్ టీటా బై కాస్ టీటా అండి. సైన్ టీటా బై కాస్ టీటా. అబ్జర్వ్ హియర్, ఆపోజిట్ బై హైపోటెనియస్, అడ్జసెంట్ బై హైపోటెనియస్ కన్సిడర్ చేస్తే హైపోటెనియస్ గెట్ క్యాన్సిల్. వాట్ ఆర్ ది రిమైనింగ్ వాల్యూస్? ఆపోజిట్ బై అడ్జసెంట్ ఈజ్ ద టాన్ టీటా. టాన్ టీటా నథింగ్ బట్ కాస్ టీటా బై సైన్ టీటా, బికాజ్ ఇట్ ఈస్ రిటన్ యాజ్ అడ్జసెంట్ బై ఆపోజిట్. సెక్ టీటా వాల్యూ ఈజ్ హైపోటెనియస్ బై adjacent. Cosec theta is హైపోటెనియస్ బై ఆపోజిట్. అయితే ఇక్కడ అబ్జర్వ్, ఇంకా ఇవేనా సరే వీటికి ఆపోజిట్గా ఉండే. సైన్ టీటా నథింగ్ బట్ 1/cosec theta ఆల్సో. సైన్ టీటా నథింగ్ బట్ 1/cosec theta. కాస్ టీటా ఆల్సో 1/sec theta, 1/sec theta. టాన్ టీటా నథింగ్ బట్ 1/cot theta, cot theta నథింగ్ బట్ 1/tan theta. సైన్ టీటా సెక్ టీటా నథింగ్ బట్ ఏమవుతుందండి, 1/sec ఇక్కడ వచ్చింది, కాస్కి వచ్చింది కదా, కాస్ టీటా. కోసెక్ టీటా నథింగ్ బట్ 1/sin టీటా. అంటే సింప్లీ సైన్కి రెసిప్రోకల్ ఈజ్ కోసెక్, కాస్కి రెసిప్రోకల్ ఈజ్ సెక్, టాన్కి రెసిప్రోకల్ ఈజ్ కాట్. ఇవి మెయిన్లీ ఇంపార్టెంట్. కనిపిస్తుందా మన బ్లర్? ఓకే రైట్.
ఇవి సైన్, కాసెక్, కాస్, సెక్, టాన్, కాట్. ఇవి బేసిక్ ట్రిగనామెట్రిక్ రేషియోస్. మనకి ఇక్కడ బేసిక్ ఐడెంటిటీస్ కూడా ఉంటాయి. బేసిక్ జనరల్లీ 3 ఐడెంటిటీస్ ఆర్ దేర్. అవునా, 3 బేసిక్ ఐడెంటిటీ. ఇవి కన్ఫర్మ్ మస్ట్ అండ్ షుడ్గా రావాలి. డయాగ్రామ్ అప్లై చేయడం ఇవి అయితే 3 బేసిక్ ఐడెంటిటీస్ అంటే చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ టేబుల్, తర్వాత డైరెక్ట్ ఐడెంటిటీస్ నుంచి వెళ్ళిపోతాం. టేబుల్. సో మనం సైన్ టీటా, సో √0/4, √1/4, √2/4, √3/4, √4/4. ఇన్ కేస్ మనకు డైరెక్ట్ ట్రిగ్నామెట్రీ రేషియోస్ అర్థం కాకపోతే నార్మల్లీ అప్పుడు మీరు 10th క్లాస్ వరకు నేర్చుకున్నప్పుడు ఏం చేస్తారు, π = 22/7 ఆర్ 3.14. అవునా, హియర్ π = ఇన్ ట్రిగనామెట్రీ π = 180 degrees. సార్ అన్ని చోట్ల మనం ఇంటర్మీడియట్లో మ్యాక్సిమం 180 degrees 90 degrees రాయడం బదులు 180 అంటే చేస్తాం π అని రాస్తాం, 90 degrees అంటే π/2, ఓకే, 60 degrees అంటే π/3 ఇలా రాస్తుంటాం. అంటే మీకు ఇన్ కేస్ మాకు అలా పాసిబుల్ కావట్లేదంటే ఇన్ ప్లేస్ ఆఫ్ 180 కూడా కన్సిడర్ చేయొచ్చు, బట్ లెంత్ అవుతుంది అంతే. ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే √π/4. ఫస్ట్ వాల్యూ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. Nothing but 0 only. 0 అని రాస్తాం. 60 nothing but π/6. Π value is equal to how much? 180 degrees. Here 45 written as π/4. 60 written as π/3. 90 written as π/2. 90 written as π/2. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు సైన్ టీటా, ఫస్ట్ వన్ ఈజ్ సైన్ టీటా, నెక్స్ట్ కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, సెక్ టీటా, కోసెక్ టీటా. ఈ సీరియల్లో రాస్తుంటాను నేను, ఎప్పుడు రాస్తున్నాను. రీజన్ ఏంటంటే ఈ ఫార్మాట్ బెటర్ ఫార్మాట్లో ఉంటుంది. కొన్ని బుక్స్లో ఏముంటుందంటే సైన్, కాస్, టాన్ అయిపోయాక కోసెక్, సెక్, కాట్ అని ఉంటుంది. ఓకే, ఇది బెటర్ ఫార్మాట్ అయితే. ఫస్ట్ సైన్ చూడండి. ఫస్ట్ సార్ 0/1, 1/4, 2/4, 3/4, 4/4 ఎందుకు రాశారంటే ఇన్ కేస్ మనం మొత్తం మర్చిపోయినా, టోటల్ టేబుల్ వాల్యూస్ అన్ని ఐడియా లేకపోయినా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇది ఉంటే సరిపోతుంది, ఫాస్ట్గా చేసుకోవచ్చు. 0/4 నథింగ్ బట్ ఏంటండి, న్యూమరేటర్లో 0 ఎగ్జిస్ట్ అయ్యి డినామినేటర్లో సంథింగ్ వేస్తే టోటల్ వాల్యూ 0నా. సో సైన్ 0 వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్, 0 ఓన్లీ. నెక్స్ట్ సైన్ 30 దగ్గర ఉంది √1/4, √1/5, √4 వి రైట్. √1 వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్, 1 ఓన్లీనా. √4 వాల్యూ ఈజ్ 2. సో sin 30 value is 1/2. Next √2/√4. √2 value simply √2/4. 2 1s are 2 2s are. Value is what, 1/2. Nothing but 1/√2. So sin 45 degrees value is 1/√2. 1/√2. Next sin 60. Sin 60 √3/4 na. So it is written as √3/4. √3/4. √3 value is √3 only. √4 value is 2. √4 value is 2 only. Here we write √3/2 only. Next √4. 4 4 how much? 1 only. Here మనకు వచ్చేసే కానీ sin 0 value 0, sin 30 value 1/2, sin 45 value is 1/√2, sin 60 value is √3/2, sin 90 value is 1 only. sin 90 value is equal to 1. అయితే కాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ రెసిప్రోకల్ ఇవి రివర్స్ రాస్తే సరిపోతుంది. సైన్ వాల్యూస్ని sin 0 అంటే 90 degrees 1, నెక్స్ట్ వాల్యూ చూడండి √3/2, నెక్స్ట్ వాల్యూ is 1/√2, నెక్స్ట్ వాల్యూ is 1/2, another value is 0, another value is 0. What about tan? Tan theta values are నెక్స్ట్ ఏంటంటే tan theta. tan theta ఏంటి, మనం ఆల్రెడీ ఫార్ములాస్లో రాయించుకున్నాం. tan theta నథింగ్ బట్ sin theta by cos theta నా. tan theta నథింగ్ బట్ వాట్, sin theta by cos theta. sin theta వాల్యూ 0 divided by 1. సో 0 divided by 1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే tan 0 వాల్యూ 0 ఓన్లీ. నెక్స్ట్ tan 30 degrees అంటే π/6 వాల్యూ 1/2 divided by √3/2 నా. 2 2 get cancel, we get 1/2
√3. So here value is tan 30 value is 1/√3. Tan 45 1/√2 divided by 1/√2 value is equal to how much? 1 only. Next tan 60. Tan 60 how much? చూడండి sin value ఉంది. tan sin 60 √3/2. cos 60 1/2. 2 get cancelled. We get here answer is what? 3 only. Next one tan 1/0 is equal to ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీ ఆర్ అన్డిఫైన్డ్ అని ఉంటుందండి. అన్డిఫైన్డ్ ఇన్ఫినిటీ ఆర్ అన్డిఫైన్డ్. ఓకేనా. నెక్స్ట్ కాటీటా. కాటీటా వచ్చేస్తే కాటీటా నథింగ్ బట్ 1/tan θ కదా, అంటే జస్ట్ రెసిప్రోకల్ చేస్తే సరిపోతుంది. ఇన్ఫినిటీ √3 1 1/√3 0. దీస్ ఆర్ ద నెక్స్ట్ వాల్యూస్ ఆర్ sec θ. sec θ నథింగ్ బట్ ఏంటి? sec θ నథింగ్ బట్ 1/cos θ. sec θ నథింగ్ బట్ వాట్? 1/cos θ. sec θ ను 1/cos θ రాస్తే ఇదే 1 వాల్యూ 1. ఇది రెసిప్రోకల్. న్యూమరేటర్ను న్యూమరేటర్ డినామినేటర్ రిప్లేస్ చేయండి. సో హియర్ వి గెట్ 2/√3. వాట్ ఈస్ ద వాల్యూ? √2. రెసిప్రోకల్ 2 ఓన్లీ. దిస్ ఇస్ ద అన్డిఫైన్డ్. ఎందుకంటే 1/0 ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ cosec θ. దిస్ ఆర్ రెసిప్రోకల్. ఇన్ఫినిటీ 2 √2 2/√3 1. దిస్ ఇస్ ది టేబుల్. అంటే మనకు అప్ టు 90 degrees వరకు ఈ టేబుల్ యూజ్ చేసుకుంటాం. అప్ టు 90 degrees వరకు ఈ టేబుల్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే అప్ టు 90. వాట్ అబౌట్ 90? అంటే 90 క్రాస్ అయ్యాక పరిస్థితి ఏంటి? మీకు డౌట్ రావచ్చు. 90 క్రాస్ అయ్యాక పరిస్థితి అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ యూజ్ చేస్తాం. 90 degrees వరకు ఈ టేబుల్ బాగా యూజ్ అవుతుంది మనకు. మరి 90 క్రాస్ అయిన తర్వాత వాల్యూస్ ఎలా సార్? sin 200 degrees, sin 230 degrees, 250 degrees, 180 degrees, 360 degrees ఇలాంటివి అన్నప్పుడు ఆల్ సిల్వర్ టీ కప్స్ యూజ్ చేస్తాం. చూడండి అది మోస్ట్ ఇంపార్టెంట్ మీకు. ఇప్పుడు అప్ టు 10th క్లాస్ వరకు 90 - θ వరకే చేస్తాం అక్కడ. బట్ ఇక్కడ వచ్చేసి ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే కొద్దిగా ఎక్కువ నేర్చుకోవాల్సింది. చూడండి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏమంటున్నా, మనకు 4 కోఆర్డినేట్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్. 4 కోఆర్డినేట్స్ ఉన్నాయి. ఇన్ ఫస్ట్ కోఆర్డినేట్ ఆల్ కదా, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇచ్చే 1 minute. ఆల్ సిల్వర్ టీ కప్స్. మనకి ఇక్కడ ఆల్ మీన్స్ అంటే అన్నీ అని మీనింగ్. అంటే మనకు sin θ ఉన్నాయి 6 ట్రిగనామెట్రీస్ రేషియోస్ అప్లికేబుల్ అవుతాయి. సిల్వర్ మీన్స్ సెస్తో స్టార్ట్ అయ్యేది ఏంటిది? ఫస్ట్ సైన్. సైన్కు ఆపోజిట్ ఏంటి? కొసెక్ కదండి. సైన్ అండ్ కొసెక్ సెకండ్ కోఆర్డినేట్లో ఉంటాయని మీనింగ్. నెక్స్ట్ టీ మీన్స్ టాన్ అండ్ కాట్. ఓకే, టీ మీన్స్ టాన్ అండ్ కాట్. కప్స్ మీన్స్ కాస్ θ అండ్ సెక్ θ అని మీనింగ్. కాస్ θ అండ్ సెక్ θ అని మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆల్ మీన్స్ అన్ని ట్రిగనామెట్రీస్ రేషియోస్. సిల్వర్ మీన్స్ సైన్ θ అండ్ కొసెక్ θ. ఇక్కడ టాన్ θ అండ్ కాట్ θ. కప్స్ మీన్స్ కాస్ θ అండ్ సెక్ θ. ఓకే, అప్పుడు వేస్తే ఆల్ మీన్స్ ఇక్కడ ఆల్ అండ్ ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్లో 90 - θ. ఇక్కడ అంటే ఇక చూడండి ఈ కోఆర్డినేట్ ఉంటుంది. అంటే ఇది ఎంత ఉంటుంది? యాక్చువల్గా 90 degrees ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇందులో ఉండే వాల్యూస్ అన్నీ బిలో 90 ఉంటాయని. అందుకే 90 - θ. ఇయర్ 90 + θ. అబ్జర్వ్ చేయండి. టోటల్ లీనియర్ ఈక్వేషన్ ఎంత ఉంటుంది? 180 degrees ఉంటుంది. 90 ప్లస్ కంటే ఎక్కువ ఉంటుంది, 180 కంటే తక్కువ ఉంటుంది. 90 + θ, 180 - θ. ఇయర్ 180 + θ 270 - θ. ఇయర్ 270 + θ 360 - θ. ఇయర్ 360 + θ. 360 + θ. ఇది ఆల్ సిల్వర్ టిప్స్. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, 270 degrees 90 ± θ, 270 ± θ ఉంటే ద రేషియోస్ విల్ బి చేంజ్డ్. అంటే ఎలా చేంజ్ అవుతాయి? sin θ బికమ్
కాస్ టీటాగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ కాస్ టీటా బికమ్ సైన్, అందుకే ఇంప్లాయ్ సింబల్ యూజ్ చేసుకున్నాం, బై ఇంప్లాయ్ సింబల్. టాన్ టీటా బికమ్ ఏమవుతుంది, కాట్ టీటా. కాట్ టీటా బికమ్ టాన్ టీటా. సెక్ టీటా నెక్స్ట్ సెక్ టీటా. సెక్ టీటా బికమ్ కోసెక్ టీటా. కోసెక్ టీటా బికమ్ సెక్ టీటా. ఇది మనకు 90 ప్లస్ ఆర్ మైనస్ టీటా, 270 ప్లస్ ఆర్ మైనస్ టీటా వచ్చినప్పుడు. మరి ఇంకేం సార్, 180 ప్లస్ ఆర్ మైనస్ టీటా, 360 ప్లస్ ఆర్ మైనస్ టీటా వస్తే ఏంటి సార్ అంటే రేషియోస్ విల్ బి సేమ్. రేషియోస్ బి సేమ్ అంటే సైన్ బికమ్ సైన్ ఓన్లీ, కాస్ కాస్, టాన్ టాన్, కాట్ కాట్, సెక్ సెక్, కొసెక్ కొసెక్ ఇవే ఉంటాయి అన్నమాట. అది ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ ఆల్ అన్నారు కానీ అన్ని రేషియోస్ సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, సెక్ టీటా, కొసెక్ టీటా అన్నీ ఫస్ట్ కోఆర్డినేట్లో పాజిటివ్ ఉంటాయి. అండ్ సెకండ్ కాయిన్ సిల్వర్, ఈ 2 కాయిన్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగటివ్. నెక్స్ట్ ఇన్ థర్డ్ కోఆర్డినేట్ కొద్దాం. థర్డ్ కోఆర్డినేట్లో టాన్ అండ్ కాట్ ఓన్లీ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. సింప్లీ థర్డ్ కోఆర్డినేట్స్ బిలాంగ్స్ టు టాన్ అండ్ కాట్. సింప్లీ హోమ్ ఫర్ ది టాన్ టీటా అండ్ కాట్ టీటా. In last coordinate only cos and sec are the positive. Fourth coordinate is home for cos and sec. Remaining all are the gestes only. That's why remaining all are have negative symbol. Okay na? 190 plus or minus theta, so 270 plus or minus theta is there. The ratios will be changed and become sin become cos, cos become sin, tan cot, cot tan, sec cosec. In here, in 180 plus or minus theta, 360 plus or minus theta, sin theta nothing but sin theta only, cos theta cos theta, tan theta tan theta, sec theta sec theta, cosec theta cosec theta, సేమ్ రేషియోస్ వస్తాయి. ఫస్ట్ మీరు 90 మైనస్ థీటా చేద్దాం. 90 మైనస్ థీటా ఒకసారి రాద్దాం. 90 మైనస్ థీటా విచ్ కోఆర్డినేట్, మనకి ఎప్పుడైనా ట్రిగనామెట్రీ కూడా 90 ప్లస్ థీటా అని అప్లై చేస్తున్నామంటే అది ఏ రేషియోలో ఉందో ఫస్ట్ ఐడెంటిఫై చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ ఎక్కడ ఉంది, 90 మైనస్ థీటా. సో సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా ఉందండి. ఫస్ట్ ఇది 90 ఉందిగా, సైన్ కన్ఫామ్ చేంజ్ కావాలి. ఎలా చేంజ్ అవుతుంది, కాస్గా చేంజ్ అవుతుంది. సైన్ బికమ్ కాస్ టీటా, సైన్ బికమ్ కాస్ టీటా. బట్ ఇది ఏ కోఆర్డినేట్లో ఉంది, 90 మైనస్ థీటా ఫస్ట్ కోఆర్డినేట్, ఫస్ట్ కోఆర్డినేట్లో ఉండేది అది కాబట్టి కన్ఫామ్గా అది ఏమవుతుంది, పాజిటివ్ వస్తుంది. ఇంకా పాజిటివ్ రాసాం. నెక్స్ట్ కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా, 90 డిగ్రీస్ ఉంది కాబట్టి కాస్ బికమ్ సైన్ టీటా. tan of 90 minus theta, tan 90 minus theta is cot theta. Cot of 90 minus theta, tan theta. Okay na? Cot of next sec of 90 minus theta, cosec theta. Cosec of 90 minus theta, sec theta. Cosec of 90 minus theta is called what, sec theta. Same similarly observe 90 minus theta completed. Next we write 90 plus theta. 90 plus theta, 90 plus theta which coordinate ane, 90 plus theta is second coordinate lo untayi. Second coordinate lo sin and cosec are the positive. In second coordinate sin and cosec are the positive, remaining all are negative. Observe sin of 90 plus theta, avuna sin 90 degrees unte ratio be same, sin become కాస్, కాస్ థీటా వస్తుంది. బట్ సెకండ్ కోఆర్డినేట్ ఓన్లీ సైనే పాజిటివ్, అంటే లెఫ్ట్ సైడ్ సైన్ తీసుకుంటే రైట్ సైడ్ పాజిటివ్ వస్తుందని మేము లెఫ్ట్ సైన్ కన్సిడర్ చేస్తే వి గెట్ పాజిటివ్ ఫర్ రైట్. నెక్స్ట్ కాస్ ఆఫ్ 90 ప్లస్ థీటా, కాస్ బికమ్ సైన్ బట్ కాస్ థీటా ఈజ్ నెగిటివ్ ఇన్ సెకండ్ కోఆర్డినేట్. ఇన్ సెకండ్ కోఆర్డినేట్ సైన్ అండ్ కోసెక్ ఆర్ దే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. దట్స్ వై వి రైట్ మైనస్ సైన్ థీటా. Next one tan of 90 plus theta, in second tan become cot theta. In second coordinate tan theta be negative, negative cot theta. Cot of 90 plus theta, cot of 90 plus theta, in second coordinate cot theta also negative, minus tan theta. Sec of 90 plus theta, sec become ఏంటని cosec, minus cosec theta. In second coordinate sin and cosec only positive. Next cosec of 90 plus theta, sec theta, because of sec theta is, cosec theta is positive in the
సెకండ్ కోఆర్డినేట్. ఇవి 90 మైనస్ టీటా, 90 ప్లస్ టీటా అది కంప్లీటెడ్. నెక్స్ట్ 180 మైనస్ టీటా చూద్దాం. సెకండ్ కోఆర్డినేటే కదండి ఇది. ఇన్ సెకండ్ కోఆర్డినేట్ 180 మైనస్ టీటా. ఫస్ట్ వన్ ఈజ్ సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా. చూడండి 180 ప్లస్ ఆర్ మైనస్ 360 ప్లస్ ఆర్ మైనస్ టీటా అంటే ఏం చెప్పేశాను, రేషియోస్ బి సేమ్ ఉంటుందంటే సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా సైన్ టీటా ఓన్లీ. అగైన్ 180 మైనస్ టీటా విచ్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్. ఇన్ సెకండ్ కోఆర్డినేట్ సైన్ అండ్ కోసెక్ పాజిటివ్గా, దట్స్ వై సైన్ ఈజ్ పాజిటివ్. నెక్స్ట్ కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా. సో కాస్ బికమ్ కాస్ ఓన్లీ, బట్ ఇన్ సెకండ్ కోఆర్డినేట్ కాస్ టీటా ఈజ్ నెగిటివ్, మైనస్ కాస్ టీటా. tan of 180 minus theta, tan theta only. In second quadrant negative. Cot of 180 minus theta, here minus cot theta. Sec of 180 minus theta, sec of 180 minus theta ఏమవుతుందండి, ఇన్ సెకండ్ కోఆర్డినేట్ అండి sec నెగిటివ్ కదా, దట్స్ వై వి రైట్ sec theta. 180 డిగ్రీస్ వస్తే సేమ్ రేషియో, ఇటు సైడ్ ఏ రేషియో ఉంటుందో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా అదే రేషియో ఉంటుంది, బట్ సైన్స్ డిఫరెంట్ వస్తాయి. నెక్స్ట్ కోసెక్ ఆఫ్ 180 మైనస్ టీటా ప్లస్ కోసెక్ టీటా ప్లస్ కోసెక్ టీటా. ఓకే, నెక్స్ట్ రైట్ నెక్స్ట్ కోఆర్డినేట్ రాద్దాం. నెక్స్ట్ ఏంటి 90 ప్లస్ కంప్లీట్ అయిపోయింది, 180 మైనస్. నెక్స్ట్ 180 ప్లస్ టీటా, 180 ప్లస్ టీటా సైన్ ఆఫ్ 180 ప్లస్ టీటా. అవునా, విచ్ కోఆర్డినేట్, సైన్ అంటే 180 డిగ్రీస్ వచ్చింది కాబట్టి సేమ్ రేషియో అంటే సైన్ టీటా. బట్ ఈ 180 ప్లస్ టీటా విచ్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్లో సైన్ టీటా బి నెగటివ్, దట్స్ వై వి రైట్ మైనస్ సైన్ టీటా. కాస్ ఆఫ్ 180 ప్లస్ టీటా, కాస్ ఆఫ్ 180 ప్లస్ టీటా కన్సిడర్ చేస్తే మనం కాస్ ఏంటి 180 డిగ్రీస్ వచ్చింది కాస్ టీటా ఓన్లీ. బట్ థర్డ్ కోఆర్డినేట్లో ఏముంటుందండి, కాస్ టీటా ఆల్సో నెగిటివ్. థర్డ్ కోఆర్డినేట్ టాన్ టీటా కాట్ టీటా హోమ్స్, పర్మనెంట్ హోమ్ టైప్, అవి మాత్రమే ఉంటాయి ఎప్పటికీ, మిగిలిన ఎప్పటికీ నెగిటివ్ లాగా ఉంటాయి. ఓకేనా, సైన్ కాస్ కంప్లీటెడ్. నెక్స్ట్ టాన్ ఆఫ్ 180 ప్లస్ టీటా, టాన్ ఆఫ్ 180 ప్లస్ టీటా. టాన్ ఆఫ్ 180 ప్లస్ టీటా అంటే ఏమవుతుంది, టాన్ టీటానే. ఓకేనా, 180 డిగ్రీస్ టాన్ ఎట్ టైమ్ అది సెల్ఫ్ కోఆర్డినేట్ అంటే థర్డ్ కోఆర్డినేట్ కాబట్టి డైరెక్ట్ టాన్ ఆఫ్ 180 ప్లస్ టీటా ఈజ్ కాల్డ్ టాన్ టీటా. కాట్ ఆఫ్ 180 ప్లస్ టీటా కాట్ టీటా, ఇది కూడా పాజిటివ్గా ఉంటుందండి. నెక్స్ట్ సెక్ ఆఫ్ 180 ప్లస్ టీటా మైనస్ సెక్ టీటా, బికాస్ ఆఫ్ 180 డిగ్రీస్ ఉంది కాబట్టి వి రైట్ ఓన్లీ సేమ్ రేషియో, బట్ ఇన్ థర్డ్ కోఆర్డినేట్ సెక్ టీటా ఈజ్ నెగిటివ్, దట్స్ వై వి రైట్ నెగిటివ్ సెక్ టీటా. నెక్స్ట్ కోసెక్ ఆఫ్ 180 ప్లస్ టీటా మైనస్ కోసెక్ టీటా, మైనస్ కోసెక్ టీటా. నెక్స్ట్ ఏమైంది 270 మైనస్ టీటా. నెక్స్ట్ వి రైట్ 270 మైనస్ టీటా సైన్ ఆఫ్ 270 మైనస్ టీటా. అబ్జర్వ్ ఏ వెన్ 270 డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ టీటా వస్తుంది రేషియో బిగ్ బికమ్ చేంజ్ అవుతూ ఉంటుంది, సైన్ బికమ్ కాస్, కాస్ సైన్, టాన్ కాట్, కాట్ టాన్, సెక్ కొసెక్, కొసెక్ సెక్ లాగా చేంజ్ అవుతుంది. అబ్జర్వ్ చేస్తే సైన్ ఆఫ్ 270, సైన్ ఎలా చేంజ్ కావాలి, 270 డిగ్రీస్ ఉన్నప్పుడు కాస్ లాగా చేంజ్ కావాలి. మళ్ళీ సెకండ్ కోఆర్డినేట్లో సైన్ ఎలా ఉంటుందండి నెగిటివ్, సో మైనస్ కాస్ టీటా. కాస్ ఆఫ్ 270 మైనస్ టీటా, కాస్ ఆఫ్ 270 మైనస్ టీటా కాస్ ఎలా అవుతుందండి సైన్గా కన్వర్ట్. సెకండ్ కోఆర్డినేట్లో కాస్ 270 ఎలా ఉంటుంది నెగిటివ్, థర్డ్ కోఆర్డినేట్ సారీ. నెక్స్ట్ టాన్ ఆఫ్ 270 మైనస్ టీటా, టాన్ ఏమన్నా చేంజ్ అవుతుంది కాట్ టీటా, ఎందుకంటే 270 డిగ్రీస్. దీన్ని ఆడ్ మల్టిపుల్ అంటాం, వీటిని ఆడ్ మల్టిపుల్స్ అంటాం, వీటిని ఈవెన్ మల్టిపుల్స్. అలా ఎలా సరే 91 జా 90, 93 జా 270, 92 జా 180, 94 జా 360 అలా. కాట్ ఆఫ్ 270 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ టీటా. ఓకేనా, నెక్స్ట్ సెక్ ఆఫ్ 270 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కోసెక్ టీటా. కోసెక్ ఆఫ్ 270 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సెక్ టీటా, నెగిటివ్ ఒకటి నెగిటివ్ సెక్ టీటా మనకు 270 మైనస్. నెక్స్ట్ వన్ నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి 270 ప్లస్ టీటా, 270
ప్లస్ టీటా. సో సైన్ ఆఫ్ 270 ప్లస్ టీటా, సైన్ ఆఫ్ 270 ప్లస్ టీటా. సైన్ ఆఫ్ 270 అంటే ఇది ఏ కోఆర్డినేట్లో ఉంది, 270 డిగ్రీస్ వచ్చింది కాబట్టి సైన్ ఏమవుతుంది కాస్. బట్ విచ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్లో ఉంది. ఫోర్త్ కోఆర్డినేట్ ఏంది, సైన్ టీటా నెగిటివ్, దట్స్ వై నెగిటివ్ కాస్ టీటా. కాస్ ఆఫ్ 270 ప్లస్ టీటా, విచ్ కోఆర్డినేట్ 270 డిగ్రీస్, కాస్ బికమ్ సైన్. బట్ ఇన్ ఫోర్త్ కోఆర్డినేట్ కాస్ అండ్ సెక్ ఆర్ ది పాజిటివ్. ఇన్ ఫోర్త్ కోఆర్డినేట్ వాట్, కాస్ టీటా అండ్ సెక్ టీటా ఆర్ ది పాజిటివ్. అంటే ఇక్కడ కాస్ ఆఫ్ 270 ప్లస్ టీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్, సైన్ టీటా ఓన్లీ. నెక్స్ట్ tan ఆఫ్ 270 ప్లస్ టీటా, tan బికమ్ ఏమవుతుంది, కాట్ అవుద్ది. మళ్ళీ ఫోర్త్ కోఆర్డినేట్లో కాస్ సెక్కే పాజిటివ్ ఉండాలి, అంటే tan ఈజ్ నెగిటివ్. కాట్ ఆఫ్ 270 ప్లస్ టీటా, కాట్ ఏమవుతుందండి, tan అవుతుంది. మళ్ళీ కాట్ కూడా థర్డ్ కోఆర్డినేట్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, దట్స్ ఫోర్త్ కోఆర్డినేట్లో నెగిటివ్. సెక్ ఆఫ్ 270 ప్లస్ టీటా, ఇదేమవుతుందండి కోసెక్ టీటా, ఇది పాజిటివ్ అవుతుంది. ఎందుకు, కాస్ అండ్ సెక్ ఆర్ ది పాజిటివ్ ఇన్ ఫోర్త్ కోఆర్డినేట్. నెక్స్ట్ cosec of 270 plus theta, cosec of 270 plus theta is minus sec theta. Okay, next 360 plus theta, 360 minus theta. First one is sin of 360 minus theta, sin of 360 minus theta అంటే అబ్జర్వ్ చేయండి, 360 మైనస్ టీటా ఫోర్త్ కోఆర్డినేట్. ఫోర్త్ కోఆర్డినేట్లో ఎప్పుడైనా కాస్ సెక్కే పాజిటివ్ ఉండాలి, మిగిలినవన్నీ నెగిటివ్స్ వస్తాయి. అయితే నెక్స్ట్ 360 డిగ్రీస్ వస్తే ఏమవుతుంది, రేషియోస్ ఏముంటుంది, సైన్ బికమ్ సైన్, కాస్ కాస్. 360 మైనస్ టీటా అంటే సైన్ టీటా, బట్ ఫోర్త్ కోఆర్డినేట్లో ఏంటిది, సైన్ నెగిటివ్. కాస్ ఆఫ్ 360 మైనస్ టీటా, కాస్ టీటా, ఫోర్త్ కోఆర్డినేట్లో పాజిటివ్, కాస్ టీటా. నెక్స్ట్ టాన్ ఆఫ్ 360 మైనస్ టీటా, టాన్ ఆఫ్ 360 మైనస్ టీటా, టాన్ టీటా. ఇన్ ఫోర్త్ కోఆర్డినేట్ టాన్ టీటా ఈస్ నెగటివ్. కాట్ ఆఫ్ 360 మైనస్ టీటా, నెగటివ్ కాట్ టీటా. సెక్ ఆఫ్ 360 మైనస్ టీటా, నెగటివ్ పాజిటివ్ సెక్ టీటా. 360 మైనస్ టీటా ఈస్ పాజిటివ్ ఇన్ థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్. నెక్స్ట్ cosec ఆఫ్ 360 మైనస్ టీటా, cosec ఆఫ్ 360 మైనస్ టీటా ఈస్ మైనస్ కోసెక్ టీటా, మైనస్ కోసెక్ టీటా, మైనస్ కోసెక్ టీటా. ఇక నెక్స్ట్ ఇంకో రెండు ఉన్నాయి కదండి, చెప్పేసుకుంటే రెండు ఎక్కడ ఉన్నాయి, 1 ఉంటుంది. 1తో పాటు ఇంకొకటి ఉంటుంది, మైనస్ టీటా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, 360 ప్లస్ టీటా. 360 ప్లస్ టీటా విచ్ కోఆర్డినేట్, ఫస్ట్ కోఆర్డినేట్. ఇన్ ఫస్ట్ కోఆర్డినేట్ ఆల్ ఆర్ ది పాజిటివ్, అంటే సైన్ ఆఫ్ 360 ప్లస్ టీటా. ఇక్కడ ఏమవుతుందండి, 360 అయితే సైన్ బికమ్ సైన్, సేమ్ రేషియో. సో వి రైట్ సైన్ టీటా. కాస్ ఆఫ్ 360 ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్ వాట్, కాస్ టీటా. టాన్ ఆఫ్ 360 ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్ వాట్, టాన్ టీటా. కాట్ ఆఫ్ 360 ప్లస్ టీటా, కాట్ టీటా. సెక్ ఆఫ్ 360 ప్లస్ టీటా, సెక్ టీటా. కోసెక్ ఆఫ్ 360 ప్లస్ టీటా, కోసెక్ టీటా. ఓకేనా, అన్నీ పాజిటివే ఉంటాయి, 6 రేషియోస్ పాజిటివ్గా ఉంటాయి, సేమ్ రేషియోస్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి 360 డిగ్రీస్. లాస్ట్ మైనస్ టీటా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే మైనస్ టీటా ఫోర్త్ కోఆర్డినేట్లో ఎగ్జిస్ట్ అయితే, పాజిటివ్ ఫస్ట్ కోఆర్డినేట్. ఫోర్త్ కోఆర్డినేట్లో ఏమేమి పాజిటివ్, కాస్ అండ్ సెక్ కదా. ఇక్కడ కూడా నెగటివ్ టీటాలో కూడా కాస్ అండ్ సెక్ ఓన్లీ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగటివ్. అబ్జర్వ్, కాస్ ఆఫ్ మైనస్ టీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఇది రాసేసిన సీరియల్గా రాద్దాం. సైన్ ఆఫ్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ టీటా. కాస్ ఆఫ్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కాస్ టీటా. టాన్ ఆఫ్ minus theta is equal to minus tan theta. Cot of minus theta is equal to minus cot theta. Sec of minus theta is equal to sec theta plus sec theta. Cosec of minus theta equal to minus cosec theta. Only positive terms are cos and sec are the positive. Negative వచ్చినప్పుడు రిమైనింగ్ అన్ని కన్ఫామ్గా మస్ట్ అండ్ షుడ్ బి ఈక్వల్ టు నెగిటివ్. అంటే ఇక్కడ ఏమవుతుంది,
కాస్ అండ్ సెక్ ఆర్ ది పాజిటివ్, రిమైనింగ్ 4 ఆర్ నెగిటివ్. ఓకేనా, అదొకటి చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు చాలా క్వశ్చన్స్ ట్రిగనోమెట్రీలో చేస్తుంటే రాంగ్ రావడానికి అవే. నెక్స్ట్ ఇది టేబుల్ ఐడియా ఉంటే మీకు ఇవి రెండు ఇది ఐడియా ఉంటే మొత్తం చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. ఐడెంటిటీ ఫార్ములా చెప్పుకోవాలి, బట్ ఇక ఆల్ సిల్వర్ టీ కప్స్ చెప్పాక ఇప్పుడు చెప్పేస్తే ఐడెంటిటీ చెప్పేసి మనం ఆల్ సిల్వర్ టీ కప్స్ మీద కొన్ని ప్రాబ్లం చేద్దాం. అంటే తెలుగు అకాడమీ బుక్లో ఇచ్చింది, ఆర్ మీరు దీప్తి పబ్లికేషన్ యూజ్ చేస్తే దీప్తిలో చేయండి. ఓకేనా, అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఐడెంటిటీ సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1 ఓన్లీ. అంటే ఎలా సార్ అంటే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్, కొసెక్ టీటా ట్రాన్స్ఫర్ చేయండి, 1/కొసెక్ టీటా అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ కొసెక్ టీటా ఇలా ఉంచి సైన్ టీటా ట్రాన్స్ఫర్ చేయండి, 1/సైన్ టీటా. ఇవి ఇంపార్టెంట్. సిచ్యువేషన్ని బట్టి ట్రిగనామెట్రీ అంటే ఏం లేదు, ఫార్ములాస్ వస్తే సిచ్యువేషన్ని బట్టి మనం ఏం చేస్తాం, ఫార్ములాస్ అప్లై చేస్తాం. డిపెండ్ ఆన్ ది సిచ్యువేషన్ మనం ఫార్ములాస్ అప్లై చేస్తుంటే ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటిదండి, tan theta ఇంటూ cot theta ఈజ్ ఈక్వల్ టు 1. tan theta ఇంటూ cot theta ఈజ్ ఈక్వల్ టు 1. tan theta ఈజ్ ఈక్వల్ టు 1/cot theta. cot theta ఈజ్ ఈక్వల్ టు 1/tan theta. ఎప్పుడైనా tan cot మల్టిప్లికేషన్లో ఉంటే వాల్యూ 1 అవుతుంది, సైన్ కొసెక్ మల్టిప్లికేషన్లో కూడా ఉంటే వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ వన్ tan సైన్ కొట్టాలి. నెక్స్ట్ కాస్ టీటా ఇంటూ సెక్ టీటా ఈక్వల్ టు 1. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్, 1/సెక్ టీటా. సెక్ టీటా ఏంటి ఏం రాయొచ్చు మనం, 1/కాస్ టీటా. అంటే ఈ రెండు ఫార్ములాస్ కూడా ఇందులోంచే మెయిన్ చేస్తాయి, ఈ రెండు కూడా ఇందులోంచే కంట్రీ, ఇది కూడా ఈ రెండు. నెక్స్ట్ బేసిక్ ఐడెంటిటీస్, ఇక సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఎవరికి వచ్చినా రాకుండా ట్రిగనోమెట్రీతో ఒకటి వస్తాయి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ హౌ మచ్, 1 ఓన్లీ. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ 1. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సైన్ స్క్వేర్ తీసుకుంటున్నాను నేను, కాస్ స్క్వేర్ని ట్రాన్స్ఫర్ చేయనమ్మా, 1 - కాస్ స్క్వేర్ టీటా. అంటే సిచ్యువేషన్ ఎప్పుడైనా మనకు ట్రిగనామెట్రీ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత క్యాలిక్యులస్ ప్రాబ్లమ్స్ కానీ ఇంటిగ్రేషన్ ఇట్లా వెళ్ళినప్పుడు 1 - కాస్ స్క్వేర్ టీటా వచ్చింది, ప్రూవ్ దట్ అన్న షో దట్ అన్నప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ 1 - కాస్ స్క్వేర్ టీటా వి సబ్మిట్ ది సైన్ స్క్వేర్ టీటా వాల్యూ. ఓకేనా, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్, ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 1 - కాస్ స్క్వేర్ టీటా. ఈసారి కాస్ని ట్రాన్స్ఫర్ చేసావా, ఈసారి సైన్ ట్రాన్స్ఫర్ చేయండి. కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్, 1 - సైన్ స్క్వేర్ టీటా. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్, ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 1 - సైన్ స్క్వేర్ టీటా. డిపెండ్ ఆన్ ది సిచ్యువేషన్స్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది సెకండ్ ఐడెంటిటీ. ఇది చూడండి, అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ సెకండ్ టీటా మైనస్ టాన్ టీటా ఇంటూ సెకండ్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 1 ఓన్లీ. సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ నథింగ్ బట్ ఫార్ములా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఇయర్ చూడండి, సెకండ్ సెక్ టీటా మైనస్ టాన్ టీటా రైట్ వి రైట్ 1/సెక్ టీటా ప్లస్ టాన్ టీటా. ఇదే రివర్స్ అయితే సెక్ టీటా ప్లస్ టాన్ టీటా కూడా ఏం రాయొచ్చు మనం, 1/సెక్ టీటా మైనస్ టాన్ టీటా రాయొచ్చు. ఓకే, నౌ డూ దిస్. ఇవి చూడండి ఒకసారి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సెక్ టీటా ఇటు నుంచి టాన్ ట్రాన్స్ఫర్ చేస్తాం. టాన్ ట్రాన్స్ఫర్ చేస్తే సెకండ్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు వాట్, 1 + టాన్ స్క్వేర్ టీటా. ఎప్పుడైనా మనకు 1 + టాన్ స్క్వేర్ ఉంటే సెక్ రాయొచ్చు. సెక్ టీటా ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ ఇంకోటి ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 1 + టాన్ స్క్వేర్ టీటా. ఈసారి టాన్ 1ని ట్రాన్స్ఫర్ చేయండి. సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు వాట్, టాన్ స్క్వేర్ టీటా. స్క్వేర్ ట్రాన్స్ఫర్ చేస్తే అండర్ రూట్ ప్లస్ ఆర్ మైనస్ సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు వాట్, టాన్ స్క్వేర్ టీటా. ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ టీటా. ఇవి వచ్చింది. సేమ్ సిమిలర్లీ జస్ట్ కొసీకెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇదైతే ఎలా డెరైవ్ చేసామో ఇది ఒకసారి డెరైవ్ చేసి చూసుకోండి. ఓకేనా, సేమ్ మెథడ్లో ఉంటాయి. ఇవి మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్ వరకు ఉండే బేసిక్ ఫార్ములాస్. నెక్స్ట్ నుంచి బి ఎక్సర్సైజ్ నుంచి ఏముంటాయంటే పీరియాడిసిటీ, కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్, సబ్ మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్.
ఇవే మనకు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ వరకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూడండి. ఇవి వచ్చి ఉండాలి. ఇవి వచ్చి ఉంటే మనకు ప్రాబ్లమ్ చేయడం కొద్దిగా ఈజీ అవుతుంది. మెయిన్లీ ఆల్ సిల్వర్ టీ కప్స్ మీకు ఇంపార్టెంట్. ఇక్కడ మనం అప్లై చేయడం చూసుకోవాలి. 135 degrees 150 degrees ఇలాంటివి వచ్చినప్పుడు మీకు కొద్దిగా ఈజీ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు కొన్ని వాల్యూస్ ఇచ్చింది. ఫైండ్ ద వాల్యూస్ అని. ఫైండ్ ద ఇవి బేసికే, ఎగ్జామ్స్లో రావు బేసికలీ, బట్ మనకు చేయడానికి కొద్దిగా ప్రాక్టీస్ అయితే లెంత్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి sin 210 degrees. sin 210 degrees అయితే sin 210 ఉంది. మనకున్నవేంటి 90 ± θ. అబ్జర్వ్ 90 ± θ 180 ± 270 360. అయితే 210 అనేది దేనికి నియరెస్ట్ ఉందంట అంటే 180 ప్లస్ రాయొచ్చు, దాన్ని 270 మైనస్ రాయొచ్చు. రెండు ఛాన్సెస్ ఉన్నాయి. రెండు ఛాన్సెస్లో నీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది చూస్ చేసుకోవచ్చు. యాజ్ యువర్ విష్. 180 ప్లస్ తీసుకుంటావా 270 మైనస్ తీసుకుంటావా అనేది నీ ఇష్టం. ఎలా చేసినా ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ సేమ్ వస్తుంది. 20 టైప్లో నేను చేస్తాను. sin 210 రిటర్న్ యాజ్ sin ఆఫ్ 180 + 30 degrees. అలాగే ఉంది చూడండి, sin ఆఫ్ 180 + 30 degrees. 210 అంటే 180 + 30 210. ఇదే ఫార్ములా లాగా అప్లికేబుల్ అవుతుంది. మన ఆల్ సిల్వర్ టీ కప్స్ అప్లై చేస్తే sin ఆఫ్ 180 + θ 180 + θ విచ్ కోఆర్డినేట్ థర్డ్ కోఆర్డినేట్. థర్డ్ కోఆర్డినేట్ sin θ ఎలా ఉంటుంది నెగిటివ్. sin బికమ్ sin ఓన్లీ మైనస్ sin θ వస్తుంది. అవునా. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనం మైనస్ sin ఆఫ్ θ ప్లేస్లో ఏముందండి 30 degrees sin 30. sin 30 వాల్యూ 1/2. ఆన్సర్ -1/2. సరే మీరు 180 చేసి నేను 270 చేసుకుంటాను. చూడండి sin ఆఫ్ 270 మైనస్ హౌ మచ్ 60 degrees. అవునా. sin ఆఫ్ 270 మైనస్ θ 270 degrees వస్తే ఏమైతే రేషియో చేంజ్ అవుతుంది అంటే బికమ్ cos θ అయింది. నెగిటివ్ θ ఏ కోఆర్డినేట్లో ఉంటుంది 270 మైనస్ θ థర్డ్ కోఆర్డినేట్. థర్డ్ కోఆర్డినేట్లో సైన్ ఏంటిది నెగిటివ్. దట్స్ వై వి టేక్ నెగిటివ్. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు -cos 60. cos 60 వాల్యూ 1/2. సేమ్ వచ్చిందా. అంటే మీకు కంఫర్టబుల్గా నియరెస్ట్ ఏది ఐడియా వస్తే ఆ టైంకు అది అప్లై చేసిన వి గెట్ ద ఈజీ ఆన్సర్. నెక్స్ట్ వన్ cos ఆఫ్ 585. cos ఆఫ్ 585 అంటే ఇక్కడ సార్ నియరెస్ట్గా మనకు 180 360 లేదు కదా సార్ అంటే 360 ప్లస్ తీసుకుందాం. cos ఆఫ్ 360 + 225. ఓకేనా. cos ఆఫ్ 360 + 225 ఏమవుతుంది 585. అంటే cos ఆఫ్ 180 + 360 + θ ఏ కోఆర్డినేట్లో ఉంటుంది cos ఆఫ్ 360 + θ ఇన్ ఫస్ట్ కోఆర్డినేట్ ఆల్ ఆర్ ది పాజిటివ్ 360 degrees సేమ్ రేషియో. అంటే ఇదేం రేషియో మనం cos θ రాయొచ్చు. cos ఆఫ్ 225. ఇంకా సింప్లిఫై కాలేదు. ఇంకా నేను సింప్లిఫై చేయాలి. ఇంకా సింప్లిఫై చేయడం నేనేం చేస్తున్నా cos 225 దేని 270కి దగ్గరలోనే ఉంటుంది 180కి దగ్గరలో ఉంటుంది. నేనేం తీసుకుంటున్నా 180 + 45 తీసుకుంటాను. 180 + అంటే ఇక్కడ అప్లై చేసే ఫార్ములా cos ఆఫ్ 180 + θ 180 + θ అంటే ఏ కోఆర్డినేట్ థర్డ్ కోఆర్డినేట్ cos θ అనేది నెగిటివ్. 180 degrees వచ్చినప్పుడు సేమ్ రేషియో వి రైట్ cos θ మైనస్ cos ఆఫ్ 45. cos 45 వాల్యూ 1/√2. అంటే cos ఆఫ్ 585 వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ -1/√2. నెక్స్ట్ వాల్యూ ఈజ్ tan ఆఫ్ 480. అబ్జర్వ్ tan 480 కూడా నియరెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ కోఆర్డినేట్ ఏంటి 360 + 120 degrees. 360 + 120 degrees. అయితే tan ఆఫ్ 360 + θ అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుంది. అయితే మీరు ఆల్ సిల్వర్ టీ కప్స్ చూసుకోండి, ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. కొన్ని ఒక ఎక్సర్సైజ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మీకు అది ఐడియా ఉంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి. మీరు ఇన్ కేస్ అవి చేయకుండా చేసుకుంటూ పోతే మాత్రం కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ డైవర్ట్ అయ్యిందంటే మళ్ళీ వీడియో బ్యాక్ వెళ్ళి అవి రాసుకొని మరి వినండి, మీకు ఈజీగా ఉంటుంది. tan ఆఫ్ 360 + θ tan ఆఫ్ 360 + θ ఏమవుతుందండి tan 120. tan 120 కూడా అన్నోన్ వాల్యూ. 90 వరకు మనకు నోన్ వాల్యూస్, అబోవ్ అన్ని అన్నోన్ వాల్యూస్. tan ఆఫ్ 120 రిటర్న్ యాజ్ నేను వస్తున్నాను 90 + 30 degrees.
90 ప్లస్ టీటా విచ్ కోఆర్డినేట్? సెకండ్ కోఆర్డినేట్లో tan ఏంటిదండి? నెగిటివ్. 90 degrees ఉంటే tan బికమ్ cot 30 వాల్యూ ఈస్ √3 కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ sec 510 లేకపోతే cosec 750 చేద్దాం. cosec 750 cosec 750 అంటే అబ్జర్వ్ చేయండి, 720 ప్లస్ 30 రాస్తున్నా. అలా ఎలా రాస్తారు సార్ అని అంటే నేను చూస్తాను. cosec ఆఫ్ 2 × 360 ప్లస్ 30 రాయచ్చు కదండి, అవును. 360 అంటే ఆల్రెడీ 1 సైక్లిక్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెంబర్ ఆఫ్ ఇక్కడ 2తో సంబంధం లేదు ఇక, 360 ఉందా 3 ఇప్పుడు cosec ఆఫ్ 360 ప్లస్ టీటా, 360 ప్లస్ టీటా ఫస్ట్ క్వాడ్రంట్. ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ ది పాజిటివ్గా. హియర్ వి రైట్ cosec 30 ఓన్లీ. cosec 30 వాల్యూ, cosec 30 is 2. cosec 30 is 2. Same similarly 765 cot ఆఫ్ 765. ఇది కూడా సేమ్ ఇలాగే రాస్తున్నా చూడండి. cot ఆఫ్ 2 × 360 ప్లస్ 45 degrees. చూడండి 2 నెగ్లెక్ట్ చేయొచ్చు మన ప్రాబ్లం. 2 × 360 ఉన్నా, 3 × 360 ఉన్నా, 4 × 360 ఉన్నా, 5 × 360, 7 × 360, 100 × 360. ఆ కాన్స్టాంట్ వదిలేసి జస్ట్ 360 ప్లస్ టీటా అప్లై చేయండి. జస్ట్ 360 ప్లస్ టీటా. కాట్ ఆఫ్ 360 ప్లస్ టీటా అనేది కాట్ టీటాలోనే. సో కాట్ 45 వాల్యూ ఈజ్ హౌ మచ్? 1 ఓన్లీ. నెక్స్ట్ sec 510 మీరు ట్రై చేయండి అప్పుడు. sec 510 మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ sin ఆఫ్ 5π/3 sin ఆఫ్ 5π/3 ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం సార్ పై వచ్చిందంటే పై ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? హియర్ పై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. పై వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? 180 degrees ఓన్లీ. అయితే sin ఆఫ్ 5π/3 sin ఆఫ్ 5π/3 నేను ఏం వస్తున్నాను? sin ఆఫ్ 2π - π/3 అలా ఎలా రాస్తారంటే చూడండి, 2π - π/3 బై 1 అయినా 3 2 హౌ మచ్? 6π - π/3 6 - π 5π/3 ఇలా మోడిఫై చేసుకోవాలి. మరి 2π అంటే ఏంటిదా? 360 degrees. పై ఈజ్ ఈక్వల్ 180 కదా, 2 × 180 degrees 360. సైన్ ఆఫ్ 360 - టీటా కోఆర్డినేట్ అంటే ఫోర్త్ కోఆర్డినేట్ సైన్ ఏంటిది? నెగటివ్. బట్ 360 degrees ఉంది కాబట్టి సైన్కి సైనే వస్తుంది. సైన్ π/3. సైన్ π/3 నథింగ్ బట్ ఏంట? సైన్ 60 degrees. సైన్ 60 degrees √3/2. సరే ఇలానే చేయాలన్నా పై యూజ్ చేసుకొని, అలా చేయకున్నా కూడా మీరు ఇలా చేయొచ్చు. సైన్ ఆఫ్ 5 × పై ప్లేస్లో 180 సబ్మిట్ చేయండి. 180/3 3 1 360 6 5 హౌ మచ్? 300. సైన్ 300 ఏం రాయొచ్చండి? 360 - 60 degrees రాయొచ్చు కదా, అవునా. సైన్ ఆఫ్ 360 - టీటా అంటే మైనస్ సైన్ 60. సైన్ 60 వాల్యూ √3/2. ఇలా కూడా చేసుకోవచ్చు. మీరు ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఎలా చేసినా ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ సేమ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ sec ఆఫ్ 13π/3 అదేనా. నెక్స్ట్ sec ఆఫ్ 13π/3. దీన్ని నేను ఏం చేస్తున్నా? 13π/3 రావలే, 2π అన్న తీసుకుంటాం. మ్యాక్సిమం మీకు ఇలా వచ్చినాయి అంటే 2π 3π వస్తాయి. sec ఆఫ్ నేనేం రాస్తున్నా అంటే 4π + π/3 అవునా. 4π ప్లస్ చూడండి, 4 3 is 12 + 1 13 అవుతుంది. ఇయర్ sec ఆఫ్ 2 × 2π + π/3 నా. ఈ 2 నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందండి? sec ఆఫ్ 360 ప్లస్ టీటా. ఇది ఫస్ట్ కోఆర్డినేట్ sec టీటా ఇస్ పాజిటివ్, అవునా. రేషియో కూడా సేమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు రైట్ sec π/3 ఓన్లీ. sec π/3 నథింగ్ బట్ అండి sec 60 degrees. sec 60 degrees వాల్యూ ఈస్ 2. sec 60 degrees వాల్యూ ఈస్ 2. ఓకే. రిమైనింగ్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ వీడియో లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఇందులో ఇలాంటి ఆల్ సిల్వర్ టీ కప్స్ నుంచి ఒక 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటితో పాటు ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ అప్పటి వరకు మీరు ఈ ఫామ్లో చదువుకోండి. రెగ్యులర్గా వీడియో చేయడానికి ట్రై చేస్తుంటా. ఎక్కువ మందికి రీచ్ అవుతుంటే రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తుంటా. ఓకేనా. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావడం మర్చిపోద్దు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావడం మర్చిపోద్దు. మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.